బ్రేకింగ్ న్యూస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు బిగ్ షాక్. రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖలో కేసు నమోదు. తనపై బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు. తన పరువు వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించాడంటూ యువతి ఆరోపణ చేసింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి పోలీస్ స్టేషన్లో ఆరోపించింది. రాహుల్ గాంధీ తనను బ్లాక్మెయిల్ చేస్తున్న సమయంలో అతడిని బంధువుగా తన దగ్గరికి రాహుల్ సిప్లిగంజ్ వచ్చారని, పరిచయం చేసుకొని తనను బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. తన ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ గీతా ప్రసన్నతో సహా 16 మందిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ రెడీ అన్న. తెలుగు రాష్ట్రాల్లో పేరు పరిచయం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మరి రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడగలడు, అద్భుతంగా నృత్యం చేయగలడు. రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాల సమయంలో ఆయన పాటలు పాడుతూ అనేక వీడియోలు చేయడం జరిగింది ఇప్పటి వరకు. మొత్తం మీద తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ సింగర్గా రాహుల్ సిప్లిగంజ్ కొనసాగుతూ ఉన్నారు.
మరి ఏదైతే త్రిబుల్ R సినిమా రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ R సినిమాలో నాటు నాటు అనే పాట ఉంటుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ అదేవిధంగా కాలభైరవ ఇద్దరు కలిసి ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నాటు నాటు అనే పాట చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అయిందంటే ఈ పాటకు ఈ ఆస్కార్ నామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆస్కార్ నామినేషన్ సందర్భంలో కూడా మరి ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డును కూడా రాహుల్ సిప్లిగంజ్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ తెలుగు చిత్రసీమ నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు ఆస్కార్ అవార్డును అందుకోలేదు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో కావచ్చు, రాహుల్ సిప్లిగంజ్ పేరు అయితే మారు మోగిపోయిందని చెప్పాలి. ఈ ఒక్క అంశమే కాదు, రాహుల్ సిప్లిగంజ్ చాలా అద్భుతంగా పాటలు పాడగలడు. అనేక సినిమాల్లో కూడా తాను పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు బిగ్ బాస్ ఇప్పుడు మరొక బిగ్ బాస్ సీజన్ కూడా మొదలవబోతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 3 ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ 3లో తన అద్భుతమైన అభినయానికి కావచ్చు, ఆ బిగ్ బాస్ సీజన్లో అతడు ఆవిష్కరించిన విధానం కావచ్చు, ఆ రియాలిటీ షోలో అతడు ఆడిన విధానాన్ని మరి మెచ్చుకున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 3లో విన్నర్గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. 50 లక్షల ప్రైజ్ మనీని కూడా ఆయన గెలవడం జరిగింది. ఒక సింగర్గా, ఒక రియాలిటీ షోలో విన్నర్గా, అదేవిధంగా సినిమాలో నటుడిగా కూడా రంగం మార్తాండ అనే చిత్రంలో నటుడిగా కూడా మనందరికీ పరిచయమే. మరి రాహుల్ సిప్లిగంజ్ గత సంవత్సరం అంటే 2025 సంవత్సరం నవంబర్లో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు సోదరుడి కుమార్తె అయిన హరినారెడ్డి అనే అమ్మాయిని వివాహం ఆడాడు. ఈ వేడుకకు కూడా మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ సినీ సెలబ్రిటీలందరూ ఇతని వివాహానికి రావడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే ఇప్పుడు ఈ విధంగా మరొక యువతి రాహుల్ సిప్లిగంజ్ పైన, రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం అనేది సంచలనంగా మారింది. ఈ కేసు అంశమైతే ప్రస్తుతము మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారింది, చర్చనీయాంశమైంది. ఇక రాహుల్ సిప్లిగంజ్ మరి అనేక చిత్రాల్లో పాటలు పాడి ఎంతో పాపులారిటీని మరి పొందడం జరిగింది. ఇక ఈ కేసు అంశం కూడా ప్రస్తుతం మీద చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు అడ్వకేట్ పైన కూడా ఆ సదరు యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి కేసు పెట్టడం జరిగింది. మరో 16 మంది పైన కూడా ఈ కేసు అనేది నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశము టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, రాహుల్ గాంధీ బావమరిది రాహుల్ రెడ్డి నిజంగా అమ్మాయిని మోసం చేశాడా లేదా, ఈ అమ్మాయిని మోసం చేసింది అని చెప్పేసి అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరి దీనిలో వాస్తవాలు ఏంటి, దీనిలో రాహుల్ సిప్లిగంజ్ హస్తం ఏమైనా ఉందా, అతను నిజంగా బెదిరించాడా, లేదంటే కావాలనే కుట్రపూరితంగా రాహుల్ సిప్లిగంజ్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక ఓల్డ్ సిటీలో ఒక చిన్న సాధారణ సలూన్లో పనిచేస్తూ, సాధారణంగా ఒక సలూన్ను నిర్వహిస్తూ మరి బిగ్ బాస్ షోకు ఎంపికై తనను తాను ఆవిష్కరించుకొని నేను ప్రతిరోజు మంగళ షాప్లో గడ్డం చేస్తూ, క్షవరం చేస్తూ అందరినీ చాలా అందంగా చూపిస్తానని అతను బిగ్ బాస్ షోలో చెప్పిన విధానం నాగార్జునకు బాగా నచ్చింది. అందువల్లే ఆయన నటనకు, అందులో రియాలిటీ షోలో ఆయన ప్రవర్తనకు, ఆయన యొక్క గేమ్ తీరు కూడా మెచ్చిన నిర్వాహకులు కూడా మరి ఆయనను విన్నర్గా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పైన, అతని ప్రతిభ పైన, అతని యొక్క గాత్రం గురించి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రశంసిస్తూ ఉంటాడు. మరి మొన్న మరి తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా అంటే నేరుగా రాహుల్ సిప్లిగంజ్కు గద్దర్ అవార్డు రాకపోయినప్పటికీ అతనికి కన్సోలేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అతనికి ₹1 కోటి చెక్కును అందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు కొనియాడారు. అంటే ఓల్డ్ సిటీలో పుట్టి, ఓల్డ్ సిటీలో పెరిగి, తన పాటల ద్వారా, తన స్టెప్పుల ద్వారా, తన అభినయం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు, ఆస్కార్ అవార్డును కూడా తీసుకురాగలిగాడు అని చెప్పేసి రాహుల్ సిప్లిగంజ్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశంసించారు, కొనియాడారు. ఆ సంగతి కూడా మనకు తెలుసు. ప్రస్తుతం అయితే ఈ కేసు, ఈ అంశము అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇందులో నిజాలు ఏంటి, అసలు దీనిలో రాహుల్ సిప్లిగంజ్ యొక్క ప్రమేయం ఉందా లేదా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చెప్పేసి